హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే నాడ ఎలా తయారు చేసుకుంటా చూపిస్తాను మీకు క్లారిటీగా. ఫస్ట్ ఒక క్రాస్గా మనం హేమింగ్ పట్టీకి ఎలా కట్ చేసుకుంటామో 1 ఇంచు అలా కట్ చేసుకోండి. ఇలా పెట్టేసేసుకొని కుట్టు అయితే కొంచెం చిన్న కుట్టే పెట్టుకోండి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది, నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా క్లాత్ ఖర్చు ఎక్కువ పెట్టేసుకొని మనం కుట్టేది సన్నగా కుట్టుకోవాలి. ఇలా సన్నగా కుట్టుకుంటూ వస్తే మనకి ఎంత సన్నగా మనకు నాటు రావాలనుకుంటే అంత సన్నగా వస్తుంది. ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి. ఖర్చు ఎక్కువ పెట్టుకుంటేనే మనకు నాడ నీట్గా వస్తుంది, సన్నగా వస్తుంది. ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఒక నిడులు అయితే తీసుకోండి. కొంచెం పెద్ద నిడులు, కొంచెం పెద్దగా ఉండేది తీసేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఖర్చు అయితే ఎక్కువ ఉంది చూడు. నాకు నిడులకు దారం ఎక్కిచ్చేసేసుకొని చూడండి, నేను చూపిస్తా. పెద్ద సూది తీసుకున్నా నేను. నీడిలు ఒక నాట్ వేసేసుకున్న తర్వాత ఇలా ఈ మనం కుట్టిన దానికి కూడా ఒక నాట్ వేసేసుకొని ఇలా వెనక సైడ్ నుంచి, ఫ్రంట్ కాదండి, వెనక నుంచి ఇలా ఇలా అనుకుంటూ మొత్తము తీసేసుకోవాలి. ఇలా ఫింగర్ తోటి ఇలా కిందికి అనుకుంటూ, పైది కిందికి అనుకుంటూ ఈ ఫింగర్ తోటి ఇలా మనం తీసేసుకోవాలి. చూడండి ఎంత క్లారిటీగా. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఇది. మనకు నాడలు దేనికైనా వేసుకునేది ఉంటుంది కదా, బ్లౌజ్కైనా లెహెంగాకైనా ప్రతి ఒక్క దానికి యూజ్ చేస్తాం కదా. ఫస్ట్ అయితే నాడ రావాలి కదా స్టిచ్చింగ్ చేసేది. ఎలా తయారు చేసుకునేది ఇలా ఉంది కదా. ఇలా ఫింగర్ తోటి ఇలా ఇది లెఫ్ట్ ఇలా అనుకుంటూ రైట్ మనం దారం లాగుతూ ఉండాలి. మనకు ఒక్క నాటు వచ్చేసింది అనుకోండి, చూడండి ఎంత తొందరగా వచ్చేసిందో. ఒక్కోసారి అయితే తడబడుతూ ఉంటుంది, ఏం కాదండి. ఇలా అనుకుంటూ ఇలా తీసుకోండి, సన్నగా భలే వచ్చేస్తుంది. ఇలా దారం లాగాలి. ఇలా లాగితే వచ్చేస్తుంది. మీకు క్లారిటీగా అయితే చెప్పాను అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చూడండి ఎంత సన్నగా వచ్చిందో నాడ. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది. ఖర్చు ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇలా నేనైతే చాలా కుట్టానండి. లెహంగా కుట్టాను, దానికి అవసరం పడుతుంది ఇలా కుట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.